గత ప్రభుత్వ నిర్ణయాలు ప్రస్తుత రేవంత్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ డిస్కంలను విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజీలు చర్యలు తీసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ను తెచ్చుకునేందుకు గత ప్రభుత్వం పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో విద్యుత్ సరఫరాకు కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుంది. అవసరం లేకపోయినా గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుంది. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్ కారిడార్ బుక్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కళ్ళు తెరిచిన గత ప్రభుత్వం ఈ కారిడార్ను అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. విద్యుత్ను వాడినా వాడకున్నా పరిహారం కింద 261 కోట్లు కట్టాలని తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ అయ్యాయి. అవగాహన లేకుండా గత ప్రభుత్వం కారిడార్ను బుక్ చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. కాగా ఇప్పుడు తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజీలు చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సిఈఆర్సీ పరిధిలో ఉండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్ కు అనుమతించాలని ఎన్ఎల్డీసీని ఆదేశించింది. దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది. కాగా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే కరెంటు లభిస్తూ ఉండగా ఎక్కువ రేటు చెల్లించి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారని, అందుకే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.